అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పే స్లిప్స్లో ఒక్క ఉద్యోగికి రావాల్సిన మొత్తం బకాయిల వివరాల చెల్లింపులకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పే స్లిప్లో ఉద్యోగుల బకాయిల చెల్లింపుల వివరాలకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సుమారుగా 3 డిఏ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయి. ఇవి కాకుండా పీఆర్సీ ఏరియర్స్, డిఏ ఏరియర్స్, సరెండర్ లీవ్ బకాయిలు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ లోన్స్ ఇవన్నీ కూడా చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లియర్ చేయాలంటే ఒక్క ఉద్యోగికి వారి యొక్క బేసిక్ పేకి అనుగుణంగా నియర్లీ 3 to 4 lakhs వరకు పే చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక పెన్షనర్ల విషయానికి వస్తే వారి యొక్క పెండింగ్ బిల్లులు ఒక్కో పెన్షనర్కు 20 లక్షలకు పైగా ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా క్లియర్ చేసే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఉద్యోగుల బకాయిలు ఏ ఉద్యోగి ఎంత రావాలో వారి యొక్క పే స్లిప్స్లో స్పష్టంగా తెలపాలని, ఉద్యోగ విరమణ పొందిన వారి మెడికల్ బిల్లులు ప్రాధాన్యత క్రమంలో చెల్లించాలని ప్రభుత్వానికి ఏపీ జేసీ అమరావతి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జేసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి, ఏపీ కోఆపరేటివ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఫణి పేర్రాజు నేతృత్వంలో ప్రతినిధుల బృందం ఆదివారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవన్ కలిసి వినతిపత్రం అందజేశారు. ఇక సీఎం ఆదేశాల మేరకు మహిళా ఉద్యోగులు రిటైర్డ్ అయ్యే వరకు కూడా చైల్డ్ కేర్ లీవ్ వాడుకునేలా ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని కోరారు. ప్రధానంగా చనిపోయిన ఉద్యోగుల బెనిఫిట్స్, రిటైర్డ్ అయిన ఉద్యోగుల బెనిఫిట్స్, అత్యవసర వైద్య ఖర్చులు, మెడికల్ రియంబర్స్మెంట్, పిల్లల వివాహం వంటి అత్యవసర అవసరాలుగా ఉన్న ఈ క్లెయిమ్స్లను ప్రాధాన్యత క్రమంలో క్లియర్ చేయించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు వారి యొక్క పే స్లిప్స్లలో బకాయిల వివరాలు అయితే మొత్తం నమోదు చేయాలి. వారి యొక్క బకాయిలు ప్రాధాన్యత క్రమంలో విడతల వారీగా చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్లు అయితే చేస్తున్నారు. సో ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ ఉద్యోగులకు వారి యొక్క పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా క్రమం తప్పకుండా చెల్లించాలని కోరుతున్నారు. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. If you want to support this video, please like, share your colleagues. Thank you.